బాజ్పల్లిలోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం నిర్వహించిన కార్మిక యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో A4122 సంఘం తరఫున పోటీ చేసిన ఈ సత్యనారాయణ 167 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుపై ఘన విజయం సాధించారు. మొత్తం 243 ఓట్లు కాగా 177 ఓట్లు మాత్రం పోలయ్యాయి. ఇందులో A4122 యూనియన్ నుండి ఈ సత్యనారాయణ, A110 యూనియన్ నుండి మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు పోటీ పడ్డారు. గెలుపొందిన ఈ సత్యనారాయణ 172 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి ఎంపీ రఘునందన్ రావుకు కేవలం 5 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ సత్యనారాయణ గెలుపొందినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కార్మిక శాఖ అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఈ సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు తనపై అత్యంత నమ్మకంతో భారీ మెజారిటీని ఇచ్చి గెలిపించారని అన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేరేటట్టు యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు మెరుగైన జీతభత్యాలు అందేటట్టుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో BMS ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మల్లేశం, ప్రధాన కార్యదర్శి సుభాష్ రాజు, నాగరాజు, రామ్మోహన్, బలరాం, రాజు, రమేష్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గెలుపుని పురస్కరించుకుని కార్మికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ సంతోషాన్ని తోటి కార్మికులతో పంచుకున్నారు. F203 పరిశ్రమలో లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైనటువంటి A4122 యూనియన్ ఈ సత్యనారాయణ గారి యొక్క అధ్యక్షతన 172 ఓట్లు వర్గాలందరి నుంచి పొందడం మూలంగా భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ గెలుపొందినట్టుగా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించడం అయినది. రఘునందన్ రావు గారు మెంబర్ పార్లమెంట్ పోటీ చేసినటువంటి యూనియన్కి 5 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ బలపరిచి ఈ సత్యనారాయణ గారి నాయకత్వంలో BMS యూనియన్ గెలిపించినందుకు F203 కార్మిక వర్గానికి, అదేవిధంగా ఈ ఎన్నికల్లో సహకరించినటువంటి మిగతా అధికారులకి, లేబర్ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ వైపుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రెడ్డి ల్యాబ్స్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఈ కంపెనీలో జరిగిన ఎన్నికలలో 243 ఓట్లు టోటల్గా ఉన్నాయి. ఇందులో 172 ఓట్లు మాకు రావడం జరిగింది. BMS అఫిలియేషన్ అయిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఎంప్లాయీస్ యూనియన్కి, రఘునందన్ రావు గారు పోటీ చేసిన యూనియన్కి 5 ఓట్లు రావడం జరిగింది. మిగతా 66 ఓట్లు పోలు కాలేదు. కాబట్టి 172 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఈ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో రఘునందన్ రావు మీద పోటీ చేసి మేము గెలిచినందుకు కార్మికులందరికీ అభినందనలు తెలుపుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. సుభాష్ 4122 ప్రధాన కార్యదర్శిని నేను. ఈరోజు F203 డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ F203 బాజ్పల్లిలో జరిగిన యూనియన్ ఎలక్షన్లో 2 యూనియన్లు పోటీ పడ్డాయి. ఒకటి 4122 భారత మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ అయిన 4122 జెనరిక్స్ ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా జెనరిక్స్ ఎంప్లాయీస్ యూనియన్ A110 రఘునందరావు గారి అధ్యక్షతన ఉన్న యూనియన్ పోటీ పడడం జరిగింది. ఈరోజు పోలైన ఓట్లు 177 ఓట్లు పోలైనాయి. మాకు BMS అనుబంధ సంస్థ అయినటువంటి 4122 యూనియన్కి 172 ఓట్లు మాకు వచ్చినాయి. అదే రఘునందరావు యూనియన్కి 5 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన మా F203 కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.